హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్ని విశ్లేషించబడిన ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా. ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఐపీఎల్ సీజన్ చివరికి వచ్చేసిన చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో ఇంకో 2 మ్యాచ్లు మిగిలినాయి. ఆ 2 మ్యాచ్ల గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మన బాలశంకర్ గారు కూడా వస్తే ఆ చర్చలో కాస్త మజా పెరిగిద్ది. హాయ్ బాలశంకర్. చర్చిలోనా చర్చి అండి, చర్చీలు కాదండి బాస్. చర్చి అంటే అక్కడ ఏమవుతుందంటే చర్చి అనుకుంటున్నారు అక్కడ. లేదు, చర్చ ఓకే అంటే డిబేట్, సంభాషణ, డిబేట్. సరే ఇంగ్లీష్ బాబు, ఇంగ్లీష్ ఓకేనా? డిబేట్లో పాల్గొన్నాం. శంకర్, ఏం సంగతులు? సో నాకైతే మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటే మాత్రం అప్పుడే మ్యాచ్లు అయిపోతున్నాయి అని ఒక కొంత బాధగా కూడా అనిపిస్తుంది నాకు. ఏంటి అప్పుడే 67 మ్యాచ్లు? అవును బాలశంకర్, అప్పుడే 67 మ్యాచ్లు అయిపోయినాయి. అవునవును. అసలు ఏంటి అరే నిన్నగా స్టార్ట్ అయింది అనిపిస్తుంది అండి. 68 మ్యాచ్లు అయిపోయినాయి బాలశంకర్. 68, ఇది 69వ మ్యాచ్. 68 సాయంత్రం, ఇప్పుడు 67 జరుగుతుంది అంతే కదా. 67 జరుగుతుంది, 68 సాయంత్రం. ఇప్పుడు మనం మాట్లాడకపోతే 69వ మ్యాచ్. ఓ మై గాడ్, అది ఇక నాకు 100 150 అన్ని ఉండవులే శంకర్. ఇప్పటికే 2 నెలలు అవుతుంది, దోలు తీరిపోతుంది నిర్వహించే వాళ్ళకను చూసే వాళ్ళకి. మన రోజు 12 అవుతుంది పడుకునేదానికి. ఏడ బాలశంకర్ హెల్త్లు పాడైపోవట్ల. ఎవరికి హెల్త్? నీకేమయ్యా? మంచి కింగ్ కోబ్రాలో ఉంటావు, ఏమంటే ఏదోలే నీటి పాములో ఉంటాం కదా. సరే, ఏం సంగతులు? మ్యాచ్ గురించి ఏంది? పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ బాలశంకర్, జైపూర్లో మ్యాచ్ జరుగుతుంది రేపు. మీరు ఒకసారి టాస్ వేస్తే ఎవరే జట్టు తీసుకుంటామో తెలిసింది. అంటే ఫస్ట్ చెప్పచ్చు కదా దాని గురించి. ఏంది? ఇప్పుడు జట్ల గురించి ముందే చెప్పావు అనుకో, అప్పుడు ఏ జట్టు ముందో ఏ జట్టు తర్వాత తెలిసింది కదా. అవునయ్యా, పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ చెప్పావు. వివరాలు చెప్పాలి కదా. ఏం వివరాలు? అంటే ఈ జట్లు ఏమున్నారు, ఆ జట్లు ఎవరున్నారు, ఏమన్నా మార్పులు ఏం జరిగాయా, ఎవరింటికి వెళ్ళిపోతున్నారు, ఎవరి పైన ఉన్నారు, ఎవరికి? అదేం లేదు బాలశంకర్. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్. పంజాబ్ ఏమన్నా 2వ స్థానంలో ఉంది, ఓకే. ముంబై ఏమన్నా 4వ స్థానంలో ఉంది. దీన్ని అడుగుతున్నా, 5 స్థానాలు చెప్పలేదు కదా. చెప్పకుండా ముంబై ఇండియన్స్ ఏంటి ఎట్లా కుదురుతుంది? ఓకే బాబు, ఏం చెబుతారు? ఐపీఎల్ లో అంతా చివరికి వచ్చేసింది, సప్పగా అయిపోయింది. ఏదో లాస్ట్ మ్యాచ్ దాకా తేలపోతే ఏది అసలు క్వాలిఫైయర్స్ నెక్స్ట్ రౌండ్కి ఎవరు అయ్యారు, ఇంటికి ఎవరు వెళ్తున్నారు అనేది లాస్ట్ మ్యాచ్ దాకా తేలపోతే బాగుంటుంది. కానీ ముందుగా తేలిపోవడం వల్ల ఇంట్రెస్ట్ పోయింది. వీళ్ళ ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్. ఏళ్లలో అంటే క్వాలిఫై 4 టీములు ఉన్నాయి. ఈ 4 టీముల్లో కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఏళ్ల మధ్యలో కాంపిటీషన్ ఉండిద్ది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ పంజాబ్ ఆడుతుంది కదా, వీళ్ళలో గెలిచిన వాళ్ళు నెంబర్ 2లోకి వెళ్ళొచ్చు. ఓడిపోయిన వాళ్ళు కింద పడతారు, 4వ స్థానంలో ఎట్లా పడతారు. దీనివల్ల ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉండే వాళ్ళకి 2 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. 1, 2లో ఉండేవాళ్ళు ఒక క్వాలిఫై మ్యాచ్ ఆడతారు, దాంట్లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు 3, 4లో ఆడతారు చూడు, 3, 4లో ఒక మ్యాచ్ ఆడతారు. వాళ్ళల్లో ఓడిపోయినోడు ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళలో గెలిచిన వాళ్ళతో ఈ ఫస్ట్ మ్యాచ్ ఆడతారు చూడు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఆడతారు. వీళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు చూడు, వాళ్ళిద్దరు ఫైనల్ జరిగింది. అందుకని 1, 2లో 2 స్థానాల్లో వచ్చే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. 1, 2లో రావాలని ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోరాటం దానికి 1లో కానీ 2లో కానీ వచ్చేట్టుగా పోరాడుతుంటారు. అది దాని గురించి జస్ట్ దాని గురించి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ లీగుల వల్ల ఉపయోగమే లేదు, ఈ మ్యాచ్ల వల్ల. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడినాయి, కాకపోతే నువ్వు లీగుల వల్ల ఉపయోగం లేదంటున్నావు. కానీ ఇప్పుడు మ్యాచ్ ఫ్రాంచైజీ వాళ్ళు కానీ అక్కడ స్టేడియం కానీ మొత్తం కలుపుకుంటే దాదాపుగానే ఒక మ్యాచ్ జరగడానికి 30-40 కోట్లు ఖర్చు అవుతుందా లేదా? అవుతుంది. మరి అది నువ్వు పెద్ద ప్రాధాన్యత నువ్వు ఒక్కడ తీసేసి మాత్రం అంటే తీసేసినంత మాత్రాన వాడి మీద విలువ లేకుండా పోయింది. అంటే వాళ్ళకి ఉపయోగమే, కానీ మనకి లీగ్ ఉపయోగం లేదు. ఇప్పుడు జట్లుకి ఎవరు సొంతగా ఎవరి జట్లుకి వాళ్ళ ఉపయోగమే, కానీ దానివల్ల ఈ టోర్నమెంట్కి ఉపయోగం లేదుగా. అది అంతే. నా ఉద్దేశం, నా ఒపీనియన్ నేను చెప్పుకోవడదా? చెప్పుకోండి, టాస్ వేసి మరి. ఓకే, వేసేస్తున్నా. ఇండియా ఇండియాలో బాలశంకర్ నువ్వే గెలవాలి బాలశంకర్. ఇట్లాంటి మ్యాచ్ నువ్వు గెలిచి నువ్వే ఎందుకోవాలి, ఎందుకంటే నీ సొరకత్తులా నీ ముంబాయా తెలుసుకోయా. మారు మాట్లాడకుండా ముంబై ఇండియన్స్. ఓకే, ఏం సొరకత్తులు వద్దా ఈసారి వద్దు. ఎందుకని? అంతే. అంటే రాత్రి దెబ్బకి మారిపోయావు కాదు. అసలు నేను రాత్రి మ్యాచ్ చూడలేదు. ఆయన ఓడిపోయారు కదా రాత్రి, అందుకని. ఓడిపోయారు గెలిచారని కాదు, వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, అది తర్వాత చెప్తాను మీకు. చెప్పండి అండి, తర్వాత నేను ముంబై ఇండియన్స్ తీసుకోవడం జరిగింది. సో ముంబై ఇండియన్స్ తీసుకోవడానికి గల కారణం కూడా వేరే ఉంది. ఎందుకంటే ఎలాగో రేపు గెలిచేది మన చొరకత్తులు, ఎట్లన్నా మనోడు గెలుస్తారని చెప్పి మనోడు చూడడం జరిగింది అన్నమాట. అందుకని ఎందుకంటే ఎలాగ ముంబై ఇండియన్స్ ఓడిపోయేది. ఎందుకంటే ఎంతమంది బౌలర్స్ ఉన్నప్పటికీ, ఎంతమంది బుమ్రా ఏమున్నప్పటికీ కూడా
చురకత్తులు బాగా మెరుగుపట్టించాం, మొన్నే పెట్టించాం. పెట్టిస్తే అదేమైందంటే అనుకోకుండా రాత్రి టైం వికటించి అది జస్ట్. కానీ బాలశంకర్ ఒకటి గుర్తుపెట్టుకో, ముంబై ఇండియన్స్ గెలుపులు బాట పట్టిన తర్వాత ఇంతవరకు ఓడిపోలే. అది కూడా ఒకటి మీరు ఎంచుకోవడానికి కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. నేను అలా అనుకోలేదు. ఇట్టన నువ్వు గెలుస్తావని, నువ్వు గెలిస్తే ఓ పుణ్యక్షేత్రాన్ని పోవచ్చని ఏదో మా దురాశ. ఏం చేస్తాం మరి చెప్పండి. అది జరగదు, అది లేదు. ఈ టోర్నమెంట్ ఇంక లేదు, అయిపోయింది. పుణ్యక్షేత్రానికి లేదు. మాకు ఎంచుకున్న జట్లు మాకు వచ్చిన జట్లు గెలవు, అంతే. అది అంతే. ఓకే బాలశంకర్, ఏమైనా ముంబై ఇండియన్స్ టాప్ 1లోకి వస్తే చూడాలని నాకు కోరికగా ఉంది. చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్. కూడా మన చురకత్తులు కూడా మరి ఎందుకంటే ముంబై ఇండియన్స్ టాప్ 10 నుంచి బయలుదేరింది వ్యవహారం. అవును, ఫస్ట్ టాప్ 10 నుంచి అలా అది ఫస్ట్ 4 మ్యాచ్లు వరుసనే ఓడిపోయారు. ఒక్కడు కూడా గెలవాల. అట్లాంటి వాళ్ళు గెలుపులు బాట పట్టిన తర్వాత ఓడిపోకుండా నాన్ స్టాప్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. అవును, గ్రేట్. ఇప్పుడు గెలిస్తే గ్యారంటీగా టాప్ 1లోకి వెళ్ళిపోతారు. టాప్ 1 కాదు, కప్పు కనుక కొడితే రికార్డ్ అయితే అసలు మామూలు రికార్డు కదా, అన్బీటెన్ రికార్డ్. దానికి అసలు ఎవడు, ఎందుకంటే టాప్ 10లో నుంచి టాప్ 1లోకి వెళ్ళారంటే ఇక వాళ్ళని ఆపడం ఎవరికి సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. సో ఏమైనప్పుడు కూడా మరి మొత్తానికి నువ్వైతే మాత్రం ఈసారి మంచి జట్టుని ఎంచుకున్నావు. నువ్వు ఎవరు? నాకు మాత్రం తుక్కు జట్టుని ఇచ్చాడు. మరేం పర్వాలేదు, మా జట్టు జట్టే అది. నేను ఎంచుకోలేదు. టాస్ మీరు గెలిచారు. మీరే మీరే సార్ టాస్ గెలిచి ఇండియా. టాస్ మీరే గెలిచి మా ముష్టికి. అంటే ఏమి లేదులేండి, ఇప్పుడు వాడు గెలిచినా నేను గెలిచినట్టే, నేను గెలిచినా ఆడు గెలిచినట్టే. కాబట్టి ఏంటంటే గురుగారు ఏం చేస్తున్నారంటే టాస్ నాకు ఇస్తా ఉంటాడు. టాస్ ఆయన తీసుకుంటే మ్యాచ్ నాకు ఇస్తుంటాడు. ఈసారి టాస్ నాకు ఇచ్చాడు, మ్యాచ్ ఆయన తీసుకుంటాడు. అంతే, ఏముందంటే. ఓకే, ఆల్ ద బెస్ట్ బాలశంకర్, ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ పంజాబ్ కింగ్స్. అలాగే ఎవరు బెట్టింగ్ జోలికి చెప్తూ ఉండు, నేను అట్లా వస్తాను. బెట్టింగ్ జోలికి వెళ్ళబాండి. మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అట్టాగే ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఫోన్ క్రికెట్ బెట్టింగ్ కానీ పెట్టకండి. మీ డబ్బు నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేది. దయచేసి ఈ యొక్క మనల్ని మా ఛానల్ తరఫున మేము చెప్తున్నాం, వింటారని దయచేసి మేము ప్రార్థిస్తాం. బాయ్ ఫ్రెండ్స్.